వంగవీటి మోహన్ రంగ పేరును రాష్ట్రంలో ఒక జిల్లాకు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వైఎస్ఆర్ ఎన్టీఆర్ అంబేద్కర్ అల్లూరి పేరిట జిల్లాలు ఏర్పాటు అయిన నేపథ్యంలో విశేష ప్రజాదరణ గల వంగవీటి మోహన్ రంగ పేరు కూడా జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ సముచితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తన ప్రాణం ఉన్నంత వరకు వంగవీటి రంగ అభిమానిగానే కొనసాగుతానని ఉమా స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని మా ఆర్ట్స్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే బోండా ఉమా, జనసేన నాయకుడు సామినేని ఉదయభాను, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇంకా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రంగ అభిమానులు, రాధారంగ మిత్రమండలి ప్రతినిధులు పాల్గొని దివంగత రంగాకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి రంగ పేరిట జిల్లాకు పేరు పెట్టాలని నిరాహార దీక్షలో తాను పాల్గొన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ అంబేద్కర్ అల్లూరి వంటి వారి పేరిట జిల్లాలు ఏర్పాటైన దృష్ట్యా వంగవీటి మోహన్ రంగ పేరిట కూడా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచే ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఉమా అని పిలిపించుకునే కన్నా వంగవీటి మోహన్ రంగ అభిమానిగా గుర్తింపు పొందటమే తనకు ఇష్టమని ఆయన వివరించారు. తన ప్రాణం ఉన్నంత వరకు రంగ అభిమానిగానే కొనసాగుతానని ఉమా స్పష్టం చేశారు. జనసేన నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ రంగ సహచరునిగా పనిచేయడం వల్లనే రాజకీయంగా తన ఈ స్థితికి రాగలిగానన్నారు. తాను మండల స్థాయి నుంచి శిష్యుని పదవి కోరుకుంటే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి తమ స్థాయిని పెంచారని చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాల పెన్నిదిగా పేరుగాంచిన రంగ స్ఫూర్తితో పనిచేస్తామని స్పష్టం చేశారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి మోహన్ రంగ మరికొన్నాళ్ళు ఉంటే ఎన్నో మంచి పనులు చేసేవారని అభిప్రాయపడ్డారు. ఆయన మన మధ్య లేకపోవటం బాధాకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రంగాను ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ సభలో తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ నాయకులు, రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు శ్రీను, మా ఆర్ట్స్ ప్రతినిధులు బాబీ, చంటి, సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ ప్రభుత్రులు పాల్గొని దివంగత రంగాకు ఘన నివాళి అర్పించారు. ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి పోరాడిన వ్యక్తిగా చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన ప్రజలకి ఏ రకంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారో అది విజయవాడ నగర ప్రజల ప్రతి ఒక్కరి గుండెల్లోన చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, కృష్ణలంక వాసుల గురించి పట్టాల కోసం ఆయన పాటుపడి, అలాగే ఆయన ప్రజల కోసమే స్వర్గస్థులు అవ్వడం అన్నది చాలా బాధాకరం. ఇలాంటి పెద్దలు ఇంకొన్నాళ్ళు విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా ఇంకా కొన్నాళ్ళు మన మధ్యలో ఉండుంటే ఇంకా ఎంతో బాగుండేది. ఆయన ఎమ్మెల్యేగా కానీ కార్పొరేటర్గా కానీ డబ్బులు సంపాదించలేదు, కానీ కోట్ల మంది ప్రజల యొక్క మనసును సంపాదించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన దారిలోనే ఆయన శిష్యునిగా ఆయన వారసత్వం పుణికిపుచ్చుకొని మన బోండా ఉమా గారు ఆయన లేని లోటు గల విజయవాడ నగరంలో మనందరూ కూడా తీరుస్తున్నాడని చెప్పి సగర్వంగా వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజానాయకుడు చేయనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి అమలు చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. నిజంగా ఆ రోజు క్రీస్తురాజపురంలో ఉన్న ఇళ్ల పట్టాల కోసం ఆయన ప్రాణాలు సైతం ధారపోశారంటే, అలా ఎన్నో కార్యక్రమాలు చేసి మన ప్రజల మనసుల్లో ఇవాళ నాటుకుపోయిన వంగవీటి మోహన్ రంగ గారిని మనం ఎప్పటికీ మర్చిపోయాం. మరి ఆయన జైల్లో ఉండి కార్పొరేటర్గా 1985లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి, ఆ తర్వాత అనేక రకాల ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో విజయవాడలో నేనున్నానంటూ పేద బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగున వర్గాల వారికి, ఎస్సీలకి, ఎస్టీలకి కూడా అండగా ఉన్న ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఇక్కడ రంగన్న మనుషుల కింద పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కూడా రంగన్న మనుషుల కింద ఒకే వేదిక మీద నుంచుంటామని చెప్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అనేక రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అనేక మంది
పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్నారు. దీంట్లో ఎవరికి పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు ఈ స్టేజ్ కింద, ఈ స్టేజ్ రంగన్న స్టేజ్, రంగన్న మనుషులు. ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారి పేరు ఇందాక చాలా మంది చెప్పారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నపాటి శ్రీనివాస్ గారు చెప్పాడు. కార్పొరేటర్గా జైల్లో ఉండి నామినేషన్ పత్రాల మీద సంతకం పెడితే ఆయన మీద పోటీ చేయటానికి కూడా ఆ రోజు గడగడలాడిపోయారంటే అది రంగన్న ప్రతిభ, రంగన్న శక్తి, రంగన్న యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆయన మీద పోటీ చేసి గెలవలేవు, డిపాజిట్లు కూడా రాదు, అందులో కృష్ణలంకలో ఒక్క ఓటు కూడా పడదని ఆ రోజున తప్పుకున్నటువంటి జాతీయ పార్టీలు. తర్వాత మళ్ళా అదే జాతీయ పార్టీ ఒక నాయకుడు కావాలి, ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి నడిపించే నాయకుడు కావాలని మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆ రోజుల్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కానీ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వడం కానీ జరిగింది. మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఉన్నాం. ఆయన అనుచరులుగా అనేక కార్యక్రమాల్లో, అనేక పోరాటాల్లో ఆయన ఏ పిలుపునిచ్చినా సరే వ్యక్తులకు కానీ ఎవరికైనా చిన్న ఆపద వస్తే ఆ రోజు రాఘవ పార్క్ దగ్గర ఇల్లుని డాబా అనేవాళ్ళు. డాబా దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి రంగన్న అంటే చాలు, అది అర్ధరాత్రి అయినా ఉన్న నలుగురితో అయినా ఆ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి సొంతగా జీపుకు తోలుకొని వెళ్ళిపోయే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఈ జిల్లాకి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎన్టీఆర్ పేరు పెట్టారు. కడప జిల్లాకి ఒక సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు. మాకు అభ్యంతరులా. ఎస్సీ సోదరులకి బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా పేరు పెట్టారు. మాకు మంచిది, ఆయన జాతీయ నాయకుడు. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు జిల్లాకు పెట్టారు. మాకు అభ్యంతరులా. వీళ్ళందరూ ఆ ప్రాంతాలకు, ఈ జాతి కోసము సేవ చేసిన వాళ్ళు, ఈ జాతి కోసము న్యాయం చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా లేదంటే మరొక ఇంపార్టెంట్ పదవుల్లో చేసిన వాళ్ళు. కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు.